వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. ఉషమ్మకు నా సలహా. మాజీ మంత్రి ఓడిపోయిన పెనుగొండ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషమ్మ, మీరు చేసిన చౌకబారు ఆరోపణలకు మా హెచ్చరిక. నువ్వు గతంలో కళ్యాణదుర్గం ప్రజలను ఏ విధంగా మోసం చేశావో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. టీడీపీ ప్రభుత్వం అంటేనే పలు కంపెనీలను రాష్ట్రానికి తెచ్చిన ప్రభుత్వం. వైసీపీ లాగా కంపెనీలను తరిమి కొట్టే ప్రభుత్వం కాదు. మీ ప్రభుత్వం హయాంలో ఎన్నో హేమీ కంపెనీలు మీ వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులను భరించలేక వెళ్లిపోయాయి. గతాన్ని నెమరు వేసుకోండి ఉషమ్మ. మా టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్ని కంపెనీలను మన రాష్ట్రానికి తెచ్చామో ఒక్కసారి చర్చకు వస్తే నీకు జవాబు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మొదట మీ అధినాయకుడిని అసెంబ్లీకి రమ్మనండి, అక్కడ కూడా రెడీగా ఉన్నారు. ఈరోజు పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలం కొడిగిరాలి పంచాయతీలో ఉన్నటువంటి గొర్రపల్లి రికార్డ్ మిల్ దగ్గర మాజీ మంత్రి వారు ఉషశ్రీ చరణ్ గారు ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ఆ ధర్నాలో భాగంగా ఈరోజు ఆమె మా మంత్రి గారైనటువంటి పెనుగొండ శాసనసభ్యురాలు సవితమ్మ గారి మీద చాలా ఆరోపణలు చేశారు. ఏదో సవితమ్మే ఈ కంపెనీని మూసేపిస్తోంది అనే విధంగా ప్రజల్లోకి ఏమే తీసుకుపోవాలని చూస్తోంది. అన్నా ఉషమ్మ, నీ ఇటువంటి చౌకబార రాజకీయాల్లో మానుకుంటే చాలా బాగుంటుంది. నువ్వు ఎన్ని ఇటువంటి చౌకబార రాజకీయాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇంతకు ముందు 2019 నుంచి 2024 మధ్యలో కియా అనుబంధ సంస్థలైనటువంటి ఎన్నో కంపెనీలు వేరే రాష్ట్రానికి తరలిపోయేది వాస్తవం కాదా? ఇవన్నీ ప్రజలందరూ కూడా ఉచితంగా గమనించే 2024లో మీకు ఒక మంచి గుణపాఠం చెప్పారు. మీరు ఇదే విధంగా ఇట్లే కొనసాగితే మీకు రాజకీయ సమాధి ప్రజలు కడతారని చెప్పి ఈ సందర్భంగా ఉషమ్మ గారికి తెలియజేస్తున్నాము. ఇంకొకసారి మా మంత్రి గారైనటువంటి సవితమ్మ గారి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు ఏవైనా చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీరు ఇంతకు ముందు కళ్యాణదుర్గంలో నిర్వహించినటువంటి నిర్వాకాలు చాలా ఉన్నాయి. అందుకే మీకు మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ఒక చోట చూపించాలా జాగా అని చెప్పి పెనుగొండకి పంపించారు. పెనుగొండ ప్రజలు చాలా తెలివైన వాళ్ళమ్మా. ప్రజలు అంతా బాగా నిశ్చితంగా గమనించే నీకు మూలన కూర్చోబెట్టారు. ఇంకా ఇటువంటి చౌకబారు రాజకీయాలు ముందుగానే చేస్తే సహించేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇటువంటి చౌకబారు రాజకీయాలు చేయొద్దు. చేసినా కూడా పెనుగొండ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు మా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇటువంటి నీచమైన రాజకీయాలు చేయడానికి మీరు చూస్తా ఉన్నారు. మీ నీచమైన రాజకీయ ప్రజలందరికీ తెలుసు కాబట్టి మీకు 11 సీట్లతో సరిపెట్టారు. అన్ని కూడా మీరు గమనించాలని సందర్భంగా ఉషమ్మకు హితవు పలుకుతున్నాం. మీ టాటాపు చెప్పులకు ఇక్కడ ఎవరు భయపడే వ్యక్తులు ఎవరూ లేరు. దయచేసి ఉషమ్మ, ఇంకోసారి చెప్తున్నాము, మా పరిగి మండలంలోనే దాదాపుగా ఈ 10 నెలల కాలంలో 14 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చకచకా సాగుతున్నాయి. ఈ అభివృద్ది పనులు మీరు చూసి ఓర్వలేక ఈ రోజు మా మంత్రి గారిపై ఇటువంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకోసారి ఇటువంటి చౌకబారు వ్యాఖ్యలు గాని చౌకబారు రాజకీయాలు చేస్తే మేము సహించము. మా పెనుగొండ నియోజకవర్గ ప్రజలు అంతకన్నా సహించరు. మీకు రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా ఉషమ్మకు తెలియజేస్తున్నాం. జై హింద్.